బీబీనగర్ మండలం ముగ్దుంపల్లి, గోళ్లగూడెం గ్రామాలలో దుర్గామాతను దర్శించుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మొదలుపెట్టిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు బీబీనగర్ మండలంలో వివిధ గ్రామాలను ట్రైబల్ వెల్వేర్ నిధుల ద్వారా 4 రోడ్లు 9,80,00,000 రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గోళ్లగూడెం, అనాచీపురం బీటీ రోడ్డుకు నీలంబావి వద్ద 2,10,00,000 నిధులతో నిర్మాణం. సూరపల్లి, చందుగానితండా బీటీ రోడ్డుకు 3,15,00,000 నిధులతో చేసి అక్కడి నుండి ముగ్దుంపల్లి, రామునిగుండ్ల తండా రోడ్డుకు 2,45,00,000 నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చిన్నరావులపల్లి, సీనాతండా బీటీ రోడ్డుకు సీనాతండా వద్ద 2,10,00,000 నిధులతో నిర్మాణ పనులకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీనాతాండా నుంచి చిన్నరావులపల్లి మెయిన్ రోడ్ వరకు 3 కిలోమీటర్లు కదా, 3 కిలోమీటర్ల రోడ్డు 2,10,00,000తోటి ఈరోజు ఇక్కడ మన ఫౌండేషన్ శంకుస్థాపన వేసుకోవడం జరిగింది. మరి ఎస్టీ ఫండ్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్స్కి వెళ్ళి నిధులు రావడం, ఇక్కడ ఈ గారు కూడా ఉన్నారు, మా బీబీనగర్కి సంబంధించిన పెద్దలందరూ కూడా ఉన్నారు, సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఈ సీను తాండా ముఖ్యులందరూ కూడా ఉన్నారు, మహిళలు, పురుషులు అందరూ పెద్దలందరూ ఉన్నారు. సో అందరికీ కూడా నమస్కారం. సో చాలా సంతోషం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డాక అన్ని మండలాలకెళ్ళి మండల కేంద్రానికి ప్రతి తండా నుంచి మండల కేంద్రం వరకు కూడా రోడ్ వేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతే కదండి. సో ఈరోజు మొదటిగా నీలంబాయికి వెళ్ళి అనాష్పురం రోడ్ వరకు కూడా అక్కడ ఒక రోడ్ వేసుకోవడం జరిగింది. అది 3 కిలోమీటర్లు, అది 3,50,00,000. మళ్ళీ ఆ తర్వాత చందు తండ నుంచి సూరపల్లి వరకు అదొక రోడ్డు, అది దాదాపు 2.5 కోట్లు అది. ఓకే సరే. మరి అట్లనే ఆ తర్వాత రామునిగుండ్ల తండ నుంచి రైతులు అనేక మంది అందరికీ కూడా వసతి అవుతుంది, ఈ తండావాసులకు ఈ రోడ్ ఇంకా కొంత కనెక్ట్ చేస్తే అటు రామునిగుండ్ల షార్ట్ కట్ అన్ని అంత కనెక్టివిటీ తోటి ఏంటంటే ప్రాంతాలు. సో ఇది నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, అటు రంగారెడ్డి, ఇబ్రాహీంపట్నం, ఇటు గట్కేసర్, ఇటు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అందరికి కూడా మేలు చేసే కార్యక్రమం కాబట్టి దీనికి ఏ పార్టీ ఎవ్వడు అడ్డం పడద్దు. రైతాంగానికి సంబంధించిన సమస్య, ఈ ప్రాంత సాగునీరు సమస్య కాబట్టి అన్ని పార్టీలు అందరం కలిసి కూడా ఈనాడు చేసే ఈ ప్రభుత్వ కార్యక్రమం ఏదైతుందో మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, ఆ మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇండ్లను తీసివేసే కార్యక్రమం ఏదైతుందో వాళ్ళ